ధర్మాన్ని గురించి మనం మాట్లాడుకోవాలనుకున్నప్పుడు ధర్మం ఆచరించే వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పుడు అది చూసి కొందరు మూర్ఖులు నవ్వుతూ హేళన చేస్తూ రాక్షసానందం పొందుతారు. కానీ చివరకు ధర్మమే గెలుస్తుంది. దీనినే మనం ధర్మో రక్షిత రక్షిత అని అంటాము. ఇప్పుడు నేను మీకు ఒక కథ చెబుతాను. ఒక యజ్ఞం జరుగుతోంది. యజమానికి యజ్ఞకుండంలో బంగారం ముద్ద దొరికింది. ఆయన ఆశ్చర్యపోయాడు. అప్పుడు భార్య చెప్పింది, నిన్న పొరపాటున యజ్ఞకుండంలో తాంబూలాన్ని ఉమ్మేశాను, అది ఈరోజు బంగారు ముద్దగా మారింది అని చెప్పింది. ఇంటి యజమాని పరీక్షించేందుకు తాను యజ్ఞకుండంలో తాంబూలాన్ని ఉమ్మేశాడు. మరుసటి రోజు మరో బంగారు ముద్ద దొరికింది. ఆ వార్త ఆ నోట ఈ నోట పాకింది. అంతే, యజ్ఞాలు చేసే బ్రాహ్మణులంతా యజ్ఞకుండంలో ఉమ్మేశారు, బంగారు ముద్దలు పొందారు. ఒక్క ఆర్క సోమయాజి తప్ప. యజ్ఞం పవిత్రమైనది, యజ్ఞకుండం పవిత్రమైనది. యజ్ఞం చేయడం నా ధర్మం, నా కర్తవ్యం. బంగారు ముద్దలు వచ్చినా బ్రహ్మాండం బద్దలైనా నేను అందులో ఉమ్మేసే ప్రసక్తి లేదు అని ఆర్క సోమయాజి అన్నాడు. ఊరంతా ధనవంతులయ్యారు, ఒక్క ఆర్క సోమయాజి తప్ప. ఆయన భార్యకి ఇది నచ్చలేదు. మనం ఉమ్మేద్దాం, బంగారాన్ని పొందేద్దాం అని నచ్చ చెప్పింది. ఆర్క సోమయాజి ససేమిరా అన్నాడు. చివరకు ఆమె కోపంతో నేను పుట్టింటికి పయనమైపోతాను అని చెప్పింది. ఆమెకు నచ్చ చెప్పుతూ ఆర్క సోమయాజి కూడా ఆమె వెనకే వెళ్ళాడు. ఊరి పొరిమేర దాటాడో లేదో ఊళ్ళో పెద్దగా గొడవలు మొదలయ్యాయి. బంగారం ముద్దల పేరిట కొట్టుకోవడం మొదలైంది. ఇళ్ళు కాలిపోతున్నాయి, మనుషులు చచ్చిపోతున్నారు. మొత్తం ఊరు బూడిదైపోయింది. ఒక్కరూ మిగల్లేదు, ఆర్క సోమయాజి ఆయన భార్య తప్ప. అప్పుడే కలిపురుషుడు వారికి ఎదురుగా వచ్చాడు. ఇన్నాళ్ళు నువ్వున్నావనే ఊరిని వదిలేశాను. ఊరంతా బంగారం ముద్దల కోసం ధర్మం తప్పినా నువ్వు నీ కుటుంబం ధర్మాన్ని పాటించింది. అందుకే నువ్వు ఊళ్ళో ఉన్నంతసేపు నేను ఊరిని ముట్టుకోలేదు. నువ్వు ఊరు వదిలేయగానే నా పని నేను చేసి ధర్మహీనులను ధ్వంసం చేశాను అన్నాడు కలిపురుషుడు. ధర్మం తప్పనివాడు ఎప్పుడు విజేతే. నమస్కారం. ఇంతవరకు మీరు మా వీడియోను చూశారు. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.